తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్ సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సాహిత్య సాంస్కృతిక పోటీలకు సంబంధించిన గోడపత్రికను గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ వ్యవసాయ జీవన విధానాన్ని ప్రతిబింబించే సంక్రాంతిని పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం పట్ల నిర్వాహకుల్ని రాజనాల శ్రీహరి అభినందించారు. తెలుగు రచనలు, తెలుగు భాష మరుగున పడుతున్న ప్రస్తుత సందర్భంలో ఇటువంటి భాషా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని రాబోయే తరాలకు అందించే విధంగా సంస్థ కృషి చేయడాన్ని తెలంగాణ బులియన్ జ్యువెలరీ అండ్ జేమ్స్ ఫెడరేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తోట హరీష్ కొనియాడారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు జడల శివాహరిత మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన శనివారం ఉదయం 10 గంటల నుండి వరంగల్ నగరంలోని పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియం నందు వ్యాసరచన, చిత్రలేఖనం, కవితలు, ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ ప్రశంసా పత్రంతో పాటు ప్రతిభ కనబర్చిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనదలిచిన వారు ఎటువంటి రుసుము లేకుండా పాల్గొనవచ్చునని, కాబట్టి మహిళలు, విద్యార్థులు, కవులు, కళాకారులు పాల్గొనాలని జడల శివ హరిత తెలిపారు. కార్యక్రమంలో నాట్యాచారులు భుజంగరావు, ఎంఎస్ఏ జ్యువెలర్స్ అధినేత ఎండి అమీర్, గరిమెల్ల మదన్ రావు, పిఆర్ ప్రసాద్, రజిత తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చర్ ఆర్ట్ సొసైటీ వరంగల్ వారు సంక్రాంతి పండగ సందర్భంగా కొన్ని పురస్కారాలు కార్యక్రమాలు రేపు 10వ తారీఖు 11వ తారీఖు నాడు మరి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా మేము కోరుచున్నాము. ఎందుకంటే వ్యాసరచన అంశం ప్రగతి పదంలో దేశాభివృద్ధి మీద చాలా చక్కటి యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చిత్రలేఖన అంశంపై సమైక్య భారతి అనే అంశంపై చర్చ, మరి అదే కవితలు అంశము సంక్రాంతి యొక్క గొప్ప విశిష్టత గురించి విశ్లేషించడం, మరి అదిగాక ముగ్గుల పోటీలు అంశం మీద హరినాదులు మరియు గంధరేగిలు దృశ్యాలు, గొట్టె బొమ్మలు, మరి పతంగిలు వంటి ఎన్నో కార్యక్రమాలు గత 25-30 సంవత్సరాల నుంచి ఈ జేబీ ఆర్ట్ క్రియేషన్ గారు చేయడం సంతోషం. జడల శివ గారి ఆధ్వర్యంలో మరి ఇంత చక్కటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలుగు పండగ, తెలుగు రైతు పండగ ఏదైతే సంక్రాంతి పండగ ఉందో ఆ పండగను విజయవంతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమరాలను జరుపుకోవాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటు తెలంగాణ భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో జేబీ కల్చర్ ఆర్ట్ సొసైటీ వరంగల్ వారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున సంక్రాంతి సకల కళల క్రాంతి పురస్కారం 2026 చాలా పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో 10వ తారీఖు 11వ తారీఖు జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా చెప్పాలంటే వ్యాసరచన అంశము, ప్రగతి పదంలో దేశాభివృద్ధి, చిత్రలేఖనము అంశము, సమైక్య భారతి, కవితలు అంశము, సంక్రాంతి విశిష్టత విశేషము, రంగవల్లులు, ముగ్గులు అంశము, గొబ్బెమ్మలు, హరిదాసు, పతంగి, గంగిరెద్దులు అంశాలు ఎందుకు పెట్టారంటే ముఖ్యంగా ఇవాళ రేపు తెలుగు పండుగలు, తెలుగు భాష మీద చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉన్నది. ఎవరు చూడు నాకు వచ్చిన ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి జేబీ కల్చరల్ సొసైటీ వాళ్ళు ఈ యొక్క తెలుగు పండుగలు ఎవరు అంతరించినా ఇదొక చరిత్ర అంతరించదు. కాకపోతే కావాలని కొంతమంది దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ జేబీ కల్చరల్ సొసైటీ వాళ్ళు ఈ యొక్క తెలుగును చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఈ వరంగల్ ఓరుగల్ అంటే వరంగల్ దీనికి ఒక చరిత్ర ఉన్నది. కాబట్టి ఈ యొక్క ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి గారు ముఖ్య అతిథిగా వచ్చినారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని ఏం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ విజ్ఞతకు ప్రాధాన్యత ఉన్నదో వాళ్ళందరికీ కష్టపడతారు. అన్ని వీటిలలో ఈ పదవులు కష్టపడిన వాళ్లకు ఖచ్చితంగా పురస్కారం జరుగుతుంది. వీరు ఈ యొక్క కళ్ళకు పుట్టినీళ్ళు వరంగల్ కాబట్టి చాలా కష్టపడి జలాల శివ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీన్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను తోట హరీష్. అందరికీ నమస్కారం.
నా పేరు జడల శివ, జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. సో ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రాం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని సాహిత్య సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తుంది. 10వ తారీఖు 10వ తారీఖు పోటీల వివరాలు ఏంటంటే వ్యాసరచన, చిత్రలేఖన, కవితలు, ముగ్గులు. వీళ్ళు గెలుపొందిన వారికి 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. వెన్యూ పోతన విజ్ఞానపీఠం, వరంగల్. తేదీ 10-11. ఈ పోటీలో పాల్గొన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి నగర ప్రముఖులచే ప్రశంసాపత్రం ఇప్పించగలరు. పోటీలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రైజులు ఇవ్వబడును.